నరసరావు గారు చెప్పారు 1999లోనే G1 G6 అనేటువంటి క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు నిక్షేపాలు శ్రావణపల్లి ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి జియాలజికల్ సర్వేలో తేలింది. ఆ తేలిన వాటిని మొత్తం బయటికి తీసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ బొగ్గు గనులు మొత్తాన్ని కూడా తెలంగాణకి కేటాయించాల్సినటువంటి ఆ నిర్ణయం చేయకుండా కొత్తగా మూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 రోజుల్లోనే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం ఇది కార్మిక వర్గానికి, ఉద్యోగులకి, తెలంగాణ ప్రాంతానికి, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల యొక్క మనుగడకి అత్యంత ప్రమాదకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు కేవలం బొగ్గు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో బొగ్గు ప్రాంతం ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ప్రాంతంలో 70 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకుంటే 70.90 మిలియన్ టన్నులు అంటే రికార్డు ఉత్పత్తి సాధించినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, ఉద్యోగులకు ఉంది. ఇది తెలియనటువంటి గుడ్డితనంతో, చెవిడితనంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందా? అలాగే కోల్ ఇండియాలో కూడా ఈరోజు 780 టన్నులు లక్ష్యంగా తీసుకుంటే 770 టన్నులు మాత్రమే కోల్ ఇండియా తీసింది. కానీ తెలంగాణ కోల్ ఇండియా కంటే అత్యధికంగా ఇక్కడ బొగ్గు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం కంటే ఎక్కువ తీసినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. అంటే సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, అనుభవం ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు శ్రావణపల్లిని బొగ్గు బ్లాక్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి కట్టబెట్టేటువంటి దుర్మార్గమైన చర్యకు వ్యతిరేకంగా సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించింది. సిఐటియు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర కార్మిక సంఘాలని, ఇతర యూనియన్ని కలుపుకొని ఇది ఒక విశాలమైనటువంటి పెద్ద పోరాటంగా దీన్ని మార్చేటువంటి ప్రయత్నం సిఐటియు చేస్తూ ఉంది. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలని, బొగ్గుని, ఈ ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకునేటువంటి దానికి భవిష్యత్తులో పోరాటానికి సంసిద్ధం కావాలని చెప్పేసి ఇక్కడ హాజరైనటువంటి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రైవేటీకరణ జరిగే వేలం పాట అంగీకరిస్తే రాబోయే రోజుల్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.